बात है क्या? ప్రాంక్ ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫర్ ది ఫస్ట్ టైం అయితే మనం ప్రాంక్ చేయబోతున్నాం. ప్రజ్ఞాపూర్ లో ఉన్న మన బాబాయ్ కిచెన్ దగ్గర అయితే ప్రాంక్ చేయబోతున్నాం. ప్రాంక్ ఓవర్ మీదనో కాదు, బాబాయ్ కిచెన్ స్టాఫ్ మీద. మన ఫ్లాష్ ఫ్రేమ్ టీమ్ లో నుంచి అయితే మంచి కెమెరామన్ అయితే తీసుకొని వచ్చేసినాం. ఇద్దరం ఒకటేసారి పోవద్దు, ఫస్ట్ నేను పోయి ఆడ మేనేజర్ కి చెప్తా. యాక్చువల్ గా ప్రాంక్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఉన్న కస్టమర్స్ ప్లేట్ లో నుంచి ఫుడ్ తినాలి. డైరెక్ట్ కస్టమర్స్ ప్లేట్ లో నుంచి ఫుడ్ తినడానికి మనం ఏమంత ప్రొఫెషనల్స్ అయితే కాదు. సో ఆ కస్టమర్స్ ప్లేస్ లో ఉన్న టీమే ఉంటది. స్టాఫ్ మేనేజర్ వచ్చేసి ఈయననే, నేను ఈయనని కన్విన్స్ చేయాలి ప్రాంక్ చేస్తాము మేము అని చెప్పేసి. ప్రాంక్ అంటే ఎందుకో ఆయన కూడా ఆలోచిస్తుండు పర్మిషన్ ఇవ్వడానికి. అసలు మేనేజర్ నుంచి ఇట్లా ఆన్సర్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతే అవుతుంది, మీరు వీడియో తీరి నేను చూసుకుంటా అని చెప్పేసిండు మనోడు. నెక్స్ట్ 1 minute లోనైతే మీకు ప్రాంక్ ఎలా అయిందో చూపిస్తాను, చూసేయండి. ఆల్ సెట్. మేనేజ్మెంట్ కి కూడా ప్రాంక్ చేస్తున్నామని తెలిసింది, బట్ వాళ్ళు మనోళ్ళని మేనేజ్మెంట్ కి అయితే అసలుకే తెలియదు. నేను కస్టమర్స్ ని ప్రాంక్ చేస్తున్నా అని మేనేజ్మెంట్ అనుకుంటుంది, బట్ అక్కడ ప్రాంక్ అయ్యేది మాత్రం స్టాఫే. నాకు భయం అవుతుంది ఎందుకో. ఇటు స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసినాము, ఇటు టీము మా వాళ్ళు ఎవరు అయినా కూడా భయం అవుతుంది. బాగుందా? ఉంది కానీ నువ్వెవరు టేస్ట్ చూస్తూ ఉంటే కస్టమర్స్ కూడా పెరిగిపోయినారు. నాకు వాళ్ళని చూడంగానే కొంచెం నర్వస్ అయింది. మా టీం అసలు ఇట్లా పర్ఫామ్ చేస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా చేసిర్రు. ఏంటిది? ఏం వీడియో తీస్తున్నావు నువ్వు? ఏం వీడియో తీస్తున్నారు మీరు? ఏం వీడియో తీస్తున్నారు? మా టీం అయితే ఇష్యూని ఎంత పీక్స్ కి తీసుకుపోయారు అంటే స్టాఫ్ అయితే నిజంగానే నమ్మేసారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి స్టాఫ్ కాదు కస్టమర్స్ కూడా షాక్ అయ్యారు. అసలు ఏంది ఈ స్టోరీ ఏమైతుందని. मैं कुछ बोला उन्होंने करा हम किचन में काम कर रहे हैं मध्य राखो ठीक है ना? क्या बोल रहा आपको बोला अभी उन्होंने वीडियो नहीं करने के लिए बोल दो बस मैं वही बोल रहा हूँ. సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిందంటే స్టాఫ్ కూడా సీరియస్ అయ్యేంత దూరం పోయింది. ఇది ప్రాంక్ అని చెప్పకపోతే నిజంగానే పెద్ద లొల్ల అయ్యేలా ఉంది. ఇంకా ప్రాంక్ అని చెప్పకపోతే పెద్ద లొల్ల అవుతుంది. సో ప్రాంక్ అని చెప్పేసినాము. प्रैंक हो गया पहले तुम लोग प्रैंक हो गया. ओ मेरा दोस्त भैया भैया आराम से सुन पाओ వీడియో నచ్చితే ఫాలో కొట్టేసేయండి.